హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ఈరోజు నేను చాలా ఘాటైన చికెన్ దమ్ బిర్యానీ చేశా అండి. చాలా బాగుంది. అలానే ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నాకు ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉంది, జైరా వ్లాగ్స్ అండి. ఎవరైనా ఫాలో చేయకపోతే ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా పెట్టండి. 5 ఆనియన్స్ తీసుకున్నాను. 5 ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్నా ఇవన్నీ ఆనియన్స్ బిర్యానీలోకి. ఓకే, ఇవి ఇప్పుడు ఫ్రై చేస్తున్నా. బిర్యానీ మసాలా కండి ఇవన్నీ. నా దగ్గర బిర్యానీ మసాలా పొడి అయిపోయిందన్నమాట. అందుకని ఇప్పుడు చేస్తున్నా. మిరియాలు, షాజీరా, యాలకులు, గ్రీన్వి, బ్లాక్ యాలకులు 2 వేసుకున్నాను. ఇవన్నీ కూడా తెలుసు కదా, ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీ వేసేస్తాను. ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్లో వచ్చాయి, బాయిల్ అయ్యాయి. చికెన్ 1.5 కిలో తీసుకుంటున్నా. దమ్ బిర్యానీ కాబట్టి నేను ముందే మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. దీన్ని ఫ్రై చేయను నేను చికెన్, అందుకనే ముందుగా దీన్ని కలిపి పెట్టేసి రైస్ బాయిల్ అయిన తర్వాత దీనిపైన వేసేస్తాను. దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి. ఇందులో ఇప్పుడు అన్ని మసాలాలే యాడ్ చేస్తాను. ముందైతే ఏవైతే ఫ్రైడ్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అవి వేసేస్తున్నాను. కొన్ని చూస్తున్నారు కదా, ఇన్ని వేసా. అంటే 2 ఆనియన్స్ ఉంటాయి, ఇవి అన్నీ వేసాను. కారం యాడ్ చేస్తున్నాను. 2.5 టీ స్పూన్ వేసా కారం. సాల్ట్ కూడా 1.5 టీ స్పూన్ వేస్తా. మళ్ళీ సరిపోదని ముక్కలకి సాల్ట్ అనేది ఎక్కాలి కాబట్టి. కొంచెం జలుబు చేసిందని నా వాయిస్ పైకి రావట్లేదు, అందుకే వాయిస్ అనేది ఇలా ఉంది. అండ్ ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. 2 టీ స్పూన్స్ వేసాను. అండ్ జీరా పౌడర్ కూడా 2 టీ స్పూన్స్ వేస్తాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఈ స్పూన్ కనిపిస్తుంది కదా, దీంతో వేస్తాను. ఒక 4 వేసాను. అండ్ ఇందాక మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీది, అది కొంచెంగా యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇది కొంచెం ఉంచుతున్నా రైస్ పైన జల్లడం గురించి, అందుకే ఇదంతా. కర్డ్ అండి, ఇది ఇంట్లోదే, మరి పుల్లగా ఉండదు, బాగుంటుంది అన్నమాట. 1 కప్ యాడ్ చేస్తున్నాను నేను. బాగా ఇలా చేసేసుకున్న తర్వాత చూసారా యాడ్ చేస్తున్నా. ఇది మిక్స్ చేసేస్తా. ఇది మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాం మనం, ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఇందులో కలుపుతాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేయకుండా ఫస్ట్ ఇలా ఉప్పు కారం అనేది ఫస్ట్ మనం మసాలా ఇవన్నీ మిక్స్ చేస్తే బాగా దీనికి పడుతుంది అన్నమాట. తర్వాత మనం ఆయిల్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1.5 కిలో చికెన్ వేసాను. లెమన్ యాడ్ చేసుకున్నా. 2 లెమన్స్ అయితే కట్ చేసాండి. 2 లెమన్స్ వేస్తున్నాను ఇందులో. గింజలు పడుతుంది. పెరుగు పుల్లగా లేకుంటే కనుక మనం నిమ్మకాయ కొంచెం ఒక 2 అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పెరుగు పుల్లగా ఉంటే నిమ్మకాయలు అన్నీ అవసరం లేదు. నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను నేను. నెయ్యి యాడ్ చేసి కొత్తిమీర ఇవి వేసానండి నేను. ఇవి వేసి దీన్ని మిక్స్ చేసేసి ఆయిల్ వేసి దీన్ని పక్కకు పెట్టేస్తా. ఒక
గంటన్నర అలా. నేను ఆయిల్ వేసి దీన్ని నేను పక్కకు పెట్టేస్తాను అండి. ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసానో ఆయిల్ వేసి పక్కకు పెడతా. చూసారు కదా, ఈ ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో వేసేస్తున్నాను, వేసి పక్కకు పెట్టేస్తాను. సరిపోతుంది. దీన్ని నేను అదండి మసాలా అవి కూడా సామాన్ వేసేసి నేను పక్కకు పెట్టేస్తాను. ఇవి 2 యాడ్ చేస్తాను. బ్లాక్ లవంగం 2 వేస్తున్నాను. స్టార్ ఫ్లవర్, చెక్క, అంతే. ఎందుకంటే రైస్లో నేను అవి మళ్ళీ యాడ్ చేస్తాను కాబట్టి ఇందులో నేను తక్కువ వేస్తాను. మళ్ళీ మసాలా ఘాటు ఎక్కువ అయిపోద్ది. అందు గురించి నేను ఇది ఇప్పుడు పక్కకు పెట్టేస్తా. చూసారు కదా, వన్ కిలో రైస్ వేస్తానండి. 1 కిలో వేసేసి ఒక 20 మినిట్స్ నానబెట్టేస్తాను. చూసారు కదా, బాగా కడిగి ఒక 20 మినిట్స్ నానబెట్టేస్తాను. రైస్కి ఎసరు అయితే పెట్టేసండి. ఎసరులో నేను ఇవి కొంచెం బిర్యానీ ఆకు, ఇవి స్టార్ ఫ్లవర్ అండ్ షాజీరా వేస్తున్నాను. ఇవి బాగా మరిగిన తర్వాత అప్పుడు బియ్యం నేను యాడ్ చేస్తాను ఇందులో. చూసారు కదా, బాగా మరిగిన తర్వాత యాడ్ చేస్తాను. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి, రైస్ యాడ్ చేసేస్తాను నేను. రైస్ అయితే వేసేసానండి. ఒక 60% కుక్ అయ్యే వరకు కూడా ఉంచి ఇంకా చికెన్లో నేనే యాడ్ చేస్తాను. మన దమ్ బిర్యానీ కాబట్టి ఆ చికెన్తో పాటు మిగతాది ఉడికిపోతుంది. 60% వరకు కూడా నేను కుక్ చేసేస్తాను. రైస్ అయితే అయిపోయిందండి, నేను చికెన్లో వేసేస్తున్నా. ముందు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఈ చికెన్ పైన నేను వేస్తున్నాను కొన్ని. ఇప్పుడు రైస్ వేసేస్తా. ఇలా పొరలుగా ఎక్కువ వాటర్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం పెరుగు ఎక్కువనే వేసాను, కొంచెం చికెన్ గ్రేవీలానే ఉంది. కొంచెం ఆనియన్ వేస్తున్నా, ఫ్రైడ్ ఆనియన్, కొంచెం లీవ్స్ కూడా వేస్తున్నాను, కొన్ని మసాలా పొడి కూడా వేస్తున్నాను. నేను మిగతా రైస్ వేసేస్తాను. రైస్ అంతా వేసేసానండి. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేస్తున్నా, కొత్తిమీర వేస్తున్నా, నిమ్మకాయ వాటర్, కొంచెం నెయ్యి వేస్తున్నాను, బిర్యానీ ఎసెన్స్ వేస్తున్నానండి నేను. కొంచెం కలర్ వాటర్ వేస్తున్నా, ఇది ఆప్షనల్, మీ ఇష్టం. కింద పాన్ పెట్టేస్తానండి. పాన్ పెట్టి ఇది పెట్టాను పైన ఈ బిర్యానీది. ఒక 15 మినిట్స్ వరకు కూడా ఉడికించేస్తా. ఇది కుక్ అయ్యేటట్టు పెడతా, గాలి పోకుండా దీని మీద వెయిట్ పెడతాను. ఎప్పుడైతే దీని నుండి ఆవిరి బయటకు వస్తుందో అప్పుడు నేను ఫ్లేమ్ అనేది చిన్నగా చేసుకుంటాను. అప్పటి వరకు ఇది ఉడికిస్తా. చికెన్ ఉడకాలి కదా, అందుకే. స్టవ్ ఆపేసిన 30 మినిట్స్కి తీసాను. ఇది రైస్ అనేది చూసారు ఎలా నిలబడ్డదో, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే బాగా అయినట్టు. కింద చికెన్ కలుపుతాను.
చూస్తున్నారు కదా, మొత్తం అయితే కుక్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.